నమస్తే దోస్తులు, సమాధి పేజ్ 2 వీడియోని అయితే మేము ముందుకు తీసుకొని వచ్చేసిన. అండ్ పేజ్ 1ని చాలా బాగా సపోర్ట్ చేసారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ పేజ్ 2 వీడియోలో వేరే లెవెల్ ట్విస్ట్ ఉంటాయి అన్నమాట. లాస్ట్ ఎండింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నాగసాధు క్యారెక్టర్స్ని కూడా చాలా బాగా సపోర్ట్ చేసారు. అండ్ వీడియో చూసే ముందు లైక్ కొట్టి మరి వీడియో చూడండి, ఎందుకంటే పేజ్ 3 వీడియో కూడా షూటింగ్ అయిపోయింది. మీరు ఎప్పుడైతే 5K లైక్స్ ఇస్తారో అప్పుడు పేజ్ 3 వీడియోని కూడా అతి ఫాస్ట్లో అప్లోడ్ చేసేస్తాను అనమాట. ఇప్పుడైతే ఫాస్ట్గా ఈ వీడియోని అయితే చూసేయండి. నేను గౌరీని, నిన్ను ప్రేమిస్తున్నా. గౌరీలా ఉందేంటి? అయినా గౌరీ ఇక్కడేం చేస్తుంది కాలేజ్కి వెళ్ళకుండా? గౌరీ కాలేజ్కి వెళ్ళకుండా ఈ రోడ్డు మీద ఏం చేస్తున్నావు నువ్వు? గౌరీ, నీతోనే మాట్లాడేది. ఇక్కడేం చేస్తున్నావు గౌరీ నువ్వు కాలేజ్కి వెళ్ళకుండా? అసలు నీకు ఇదంతా ఎలా సాధ్యం టిల్లు? ఎవరు నువ్వు? అసలు నా కోసం ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు నేను నీకు చేసిన సహాయం గుర్తుపెట్టుకో, నువ్వు కూడా చేయాల్సి ఉంటుంది. ఏం చేయాలి టిల్లు? మా నాన్నమ్మ నీలాంబరి సమాధిలో ఉంది, తనని బయటికి తీసుకురావడానికి నేను చేసే కార్యంలో నువ్వు తోడుండాలి. ఏంటి, సమాధి నుంచి బయటికా? నన్ను వదిలేటిల్లు, నాకు చుచ్చు పడుతుంది, నీ బయటికి వెళ్ళిపోతా. భయపడకు, నా శక్తి ఏందో నీకు తెలియదా? నువ్వంటే చిరాకు పడే ఆ గౌరీ తనంతా తను నీకు ఫోన్ చేసి నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పేలా చేసా. నీకు ఇలాంటి సమస్య ఉండదు, నేను చెప్పింది చెయ్యి. నానమ్మ నీలాంబరిని ఎట్టి పరిస్థితుల్లో సమాధి నుంచి బయటికి తీసుకురావాల్సిందే. అసలు ఏమైంది గౌరీ? ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నావు? ఏమో అన్నా, నాకేం అర్థం కావట్లేదు. అసలు నేనేం చేస్తున్నాను ఇక్కడ కాలేజ్కి వెళ్ళకుండా? ఫస్ట్ టైం అన్నా, భయమేస్తుంది చాలా నాకు. నాగసాధువులు ఊరికే రాలే చెల్లి మన ఇంటికి. నాకు తెలిసి ఏదో జరగబోతుంది అనిపిస్తుంది చెల్లి. నువ్వు మళ్ళా మొదలు పెట్టినావా అన్న? నువ్వు ఇలాంటి నమ్మవు కాబట్టి నీకు అర్థం కావట్లేదు. చిన్నప్పుడు ఇంకా నువ్వు పుట్టలే, అమ్మకెవలో చాతపడి చేయించిల్లు, సచ్చేదే బ్రతికింది. అమ్మ ఎంత నరకం అనుభవించిందో నా కల్లారా నేను చూసిన. అయినా సరేలే చెల్లి, కాలేజ్ కూడా టైం అయిపోయింది, ఇంటికి వెళ్దాన్నాడు. సరే అన్న, పద. పట్టుకో. టిల్లు, ఒకటి అడుగుతా, ఏమనుకో కదా? అసలు మీ నాన్నమ్మ సమాధి నుంచి బయటకు ఎందుకు రావాలి? అవసరం ఏంటి? అదంతా నీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు, సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది. ఇప్పుడైతే నువ్వు వెళ్ళు. సరే టిల్లు. టిల్లు, గౌరీ నన్ను ప్రేమిస్తున్నట్టే కదా? నేను వశీకరణ పూజ చేసా కాబట్టి కాల్ చేసి అలా చెప్పింది. ఆ వశీకరణ పూజకు ఎక్కువ శక్తి ఉండదు. ఇప్పుడు తను మళ్ళీ మామూలు మనిషి లెక్క మారొచ్చు. అంటే ఇప్పుడు ఎప్పటిలాగే నన్ను పట్టించుకోదా? పట్టించుకోదు. అలా పట్టించుకొని ఉండాలంటే నీ చుట్టే తిరగాలంటే
నేను ఒకటి చెప్తా, అది చేస్తావా? చేస్తా, చెప్పు టిల్లు. తన కాలి మట్టి తీసుకొనిరా, ఆ తర్వాత ఆ అమ్మాయిని వశమయ్యేలా చేస్తా. సరే టిల్లు. ఏమైంది గురుగారు? ఆ ప్రేతాత్మని సమాధి నుంచి బయటికి తీసుకురావడానికి భూమి మీద ఉన్న ఒకడు ప్రయత్నిస్తున్నాడు. ఎన్నో పన్నాగాలు పన్నుతున్నాడు. ఆ ప్రేతాత్మ బయటికి రాకూడదు. రాకూడదంటే ఏం చేయాలి గురూజీ? ఆ గౌరీ వచ్చే పెద్ద అమావాస్య వరకు ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. ఆ గౌరీ ఇంట్లోంచి బయటికి రావడానికి, ఆ ప్రేతాత్మ సమాధిలోంచి బయటికి రావడానికి సంబంధం ఏంటి గురువు గారు? ఆ ప్రేతాత్మ బయటికి రాగానే ఆ ఆత్మకి ఒక శరీరం కావాలి. ఆ శరీరం దైవం అంటే నమ్మకం లేనిదై ఉండాలి. సింహరాశి అయి ఉండాలి. ఎందుకంటే ఆ ప్రేతాత్మది కూడా సింహరాశి కాబట్టి. అసలు ఆ ప్రేతాత్మ బయటికి ఎందుకు రావాలనుకుంటుంది? వచ్చి ఏం చేయాలనుకుంటుంది గురువు గారు? ప్రేతాత్మ బయటికి వచ్చి నిజంగానే ఆ గౌరీ శరీరంలోకి ప్రవేశిస్తే ఈ లోకాన్ని శాసించేంత శక్తి ఆ ప్రేతానికి వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం గురువు గారు? ఈ లోకాన్ని సురక్షితంగా ఉంచేది ఆ శివ పరమాత్ముడు మాత్రమే. ఆ శివ పరమాత్ముడి ఆత్మతో ఏకమైన ఈ నాగసాధు ఈ లోకాన్ని కాపాడడానికి తన ప్రాణాలనైనా అర్పించగలడు. ఈ యుద్ధంలో నా ప్రాణాలు పోయినా సరే ఆ ప్రేతాత్మ మాత్రం గౌరీ శరీరంలోకి ప్రవేశించకూడదు. హర హర మహాదేవ్. బయలుదేరదాం పదా. అమ్మా, నీకు ఒక విషయం చెప్పాలమ్మా. ఏమైంది బిడ్డ? చెప్పు బిడ్డ. చెల్లి ఇవాళ చాలా వింతగా ప్రవర్తించిందమ్మా. వింతగానా? వింతగా అంటే ఎట్లా? అంటే నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. ఇలా పొద్దుగాల నేను బయటికి వెళ్ళినప్పుడు చెల్లి ఎవరితోనో మెయిన్ రోడ్డు మీద ఫోన్ మాట్లాడుతుంది. ఎవరు అని దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు ఉలుకు పలుకు లేదు. చెల్లిది మొత్తం బిగిసుకపోయింది. గట్టి గొర్రితే అప్పుడు సొయ్యలోకి వచ్చిందమ్మా. ఫోన్ మాట్లాడుకుంటా బిగుసుకుపోయిందా? సరే, ఎవరితో మాట్లాడుతున్నట్టు? అవును కదా, అసలు ఫోన్ ఎవరితో మాట్లాడుతుందో తన ఫోన్లో చూస్తే అయిపోతుంది కదా.